తోటి మహిళా ఉపాధ్యాయురాలను వేధించిన ఓ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సస్పెండ్ గురయ్యారు. నల్గొండ జిల్లా ఆనుమూల మండలం హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. విషయం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలను వేధిస్తున్నారని సదరు మహిళా ఉపాధ్యాయురాలు ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై గత నవంబర్లో డీఐఈఓ విచారణ జరిపింది. ఈ మేరకు అందిన రిపోర్ట్స్ మేరకు హాలియా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. కాగా అందిన రిపోర్ట్స్ మేరకు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గొడవలు లేవు. అది ఎందుకు కంప్లైంట్ చేసారో ఏమో నాకు తెలియదు. ఒక ఫిజిక్స్ లెక్చరర్ని వేధిస్తున్నారని చెప్పి తమను మీద కంప్లైంట్ వచ్చిందని తెలిసింది. నేను మాట్లాడను నేను ఎందుకు వదిలిస్తాను. మరి ఎందుకు ఎంక్వైరీ కమిటీ ఎందుకు వచ్చింది? ఎంక్వైరీ కమిటీ కంప్లైంట్ చేసింది కాబట్టి వచ్చారు. ఎవరి మీద కంప్లైంట్ చేశారు? ఎందుకు నాకు తెలియదు. అది నేను అసలు మాట్లాడి 2 సంవత్సరాల నుంచి అసలు మాట్లాడుతున్నాను. నాకు అవసరమే లేదు. నా డ్యూటీ ఏందో నా డ్యూటీ వరకు నేను చేసుకుంటాను. ఇక ప్రతిదీ ఇక టైంకి రమ్మని చెప్పినా కూడా నన్ను బెదిరిస్తున్నాను. మన హనుమకొండ ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హలియాకి రావడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఒక మహిళా లెక్చరర్ని వేధిస్తున్నట్టుగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో కమిషనర్ గారు నాకు ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసి అంటే అందరూ లెక్చరర్ సమక్షంలో ఎంక్వైరీ చేయడం అంటే ముఖ్యంగా వాళ్ళకి క్వశ్చనరీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు దీనికి సంబంధించిన కంప్లైంట్ సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ స్క్రూటినీ చేసిన తర్వాత స్క్రూటినీ చేసి దీనికి సంబంధించిన కంప్లైంట్ సంబంధించిన రిపోర్ట్ మొత్తము కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ ప్రిన్సిపల్ మీద కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోవచ్చు? అది మాకు సంబంధం లేని విషయం సార్. ఎందుకంటే హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నాకు ఎంక్వైరీ ఇది ప్రైమ్